ఒక చెన్నకేశవరెడ్డి, ఒక ఇంద్రసేనారెడ్డి, ఒక సమరసింహారెడ్డి, ఒక ఆదికేశవరెడ్డి, రాయలసీమ రామన్న చౌదరి, ఇవన్నీ సినిమాల డైలాగులు ఒకటే తాన కలిపి వింటే మనకు ఎట్లా అనిపిస్తుందో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తే అట్లనే అనిపిస్తున్నది. మరి ఏ లీడర్ కొట్లాడుతున్నాడు ఏం సంగతి ఓసారి అరుచుకొని వద్దాం పండి. మనం గల్లీలో కొట్లాడినట్టే లీడర్లు అసెంబ్లీలో కొట్లాడుతున్నారు. అసలు తగ్గేదే లేదు అంటున్నారు. మీరెంత అంటే మీరెంత అని చెప్పి సవాళ్ళు ఇసురుకుంటున్నారు. మళ్ళా పాడి కౌశిక్ రెడ్డి సారు కడియం సిఆర్ సార్ను ఒక మాట అన్నాడని చెప్పి చెయ్యి పార్టీ లీడర్లు లేచి గిట్ల అరుచుకున్నారు. మళ్ళా ఏకదం దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసనసభ్యులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. అగ్గో ఇన్నరు కదా, గంత పెద్ద మనిషిని గంత మాట అంటావని చెప్పి అందరూ బగ్గనే అరుచుకోబట్టే. ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి పై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐ ద్వారా ఎంక్వైరీ చేసినారు, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల్లో వాస్తవాలు బయటపడతాయి. నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని పట్టేది ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోసుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి. ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట ఇటరో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కోడాడు ఆడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు వస్తారు కూడా తెలుస్తారు. నేను కౌశిక్ రెడ్డి గారికి మనిషి పెరిగిండు కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాల కాలం అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుని మీద
సంపద నడుపుతాని మాట్లాడే విధానం మంచిది కాదు. మీరు చప్పట్లు కొట్టుకునేది ఉంటే కోటీల యాపిల్స్లపై చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోండి. కానీ ఇక్కడ పవిత్రమైన అసెంబ్లీలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచి సంప్రదాయం కాదు. మీరు రాబోయే రోజుల్లో ఇకనన్నా మనసు మార్చుకొని బుద్ధిగా ప్రవర్తించాలని కోరుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి మీద తక్షణమే కఠినమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి చెయ్యి పార్టీ లీడర్లు గిట్లా అరుచుకుంటే కారు పార్టీ లీడర్లు ఊకుంటారా చెప్పుండ్రి. ఆలుగుట్ట లొల్లి బగ్గనే చేసిండ్రు. ఇక ఈ లొల్లి ఆ లొల్లి ఇదేం లొల్లి అని చెప్పి స్పీకర్ సారు సల్లగా కారు పార్టీ వాళ్ళను 2 దినాలు సస్పెండ్ చేసి సల్లగా ఇంటికి పంపిండు. Motion moved. The question is that the under sub rule 2 of rule 340 of the assembly rules that the members named by the speaker be suspended from the services of the house for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the speaker are suspended from the services of the house 2 days. ఇక ఇంకేముంది, ఉన్న ముచ్చట మాట్లాడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని చెప్పి కారు పార్టీ వాళ్ళు ఇంకా జర ఎక్కువ లొల్లి చేసిండ్రు. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? ఇక శాసనసభలో ముచ్చట గిట్లుంటే గీయాల పెద్దల సభల లొల్లి పెద్దగానే అయ్యింది. మళ్ళా కారు పార్టీ లీడర్లు ఖతర్నాక్ లడాయి చేసిండ్రు. అరే పెద్దల సభలో పెద్ద మనిషి మీదకే పేపర్లు ఇసిరి నిరసన తెలిపినరంటే సమజ్ చేసుకోండ్రి. లొల్లి ఏడుదాకా అయ్యిందో. ఇక పెద్దల సభ పెద్ద మనిషి ఓపిక బట్టి మొత్తం మీద అయితే వీళ్ళను గుట్ట 1 దినం సస్పెండ్ చేసిండు. Please, motion moved. The question is that under sub rule 2 of rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the house for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the house for today. ఇక ఇంకేమున్నది, కారు పార్టీ లీడర్లను పోలీసులు గిట్ల బండెక్కిచ్చి తెలంగాణ భవన్లో దింపొచ్చిండ్రు. గాలెక్కన అయ్యింది మళ్ళా లొల్లి. ఎక్స్ట్రా చేయకు, యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఎక్కువ చేయకు. అయినా అసెంబ్లీ అంటే ఏ లొల్లి కాకుండా పబ్లిక్ తిప్పల మీద కొట్లాడాలి. కానీ గీలేందో ఒకరి మీద ఒకరు తిట్టుకునుడు, అక్కడికి వస్తే కొట్టుకునేటట్టే ఉన్నారు.